మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం. మహారాష్ట్రలో 65.02% పోలింగ్. జార్ఖండ్లో రెండో విడతలో 68.45% ఓటింగ్ అంటూ మహారాష్ట్ర జార్ఖండ్ రెండో విడత పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ అయ్యాయి. మహారాష్ట్రలో మరోసారి మహాయుతి కూటమి అధికారం చేపట్టే ఛాన్స్ ఉందని, జార్ఖండ్లోనూ బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయని చెప్పి ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు చోట్ల కూడా, రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి మాత్రమే రిజల్ట్స్ కనబరిచే అవకాశం ఉంది. వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళకే పట్టం కట్టే అవకాశాలు కనపడుతున్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ సారాంశం. అయితే ఎగ్జిట్ పోల్స్ చాలాసార్లు తారుమారైనాయి అంటే దానికి కారణం కూడా అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయబడితేనే తారుమారైతాయి తప్ప యాక్చువల్గా అంటే అక్యురేట్గా తీస్తే బరాబరే వస్తుంది. చాలా మటుకు అట్లాంటి రిజల్ట్స్ని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఈసారి ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టిరనే విషయాన్ని ఇవన్నీ కూడా సర్వే సంస్థలు చెప్పినాయి. సో ఎగ్జిట్ పోల్స్ కూడా ఏ సంస్థలు చెప్పినా ఏదో చూస్తే కూడా మనకు క్లారిటీ వస్తుంది. సో మళ్ళీ కూడా దేశంలో నరేంద్ర మోదీకి అధికారం ఎట్లయితే మళ్ళీ ఇచ్చిండ్రో ఇక రాష్ట్రాలలో కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇక కాంగ్రెస్ పరిస్థితి అంటే చూడాలి. ఇప్పుడు గెలిచిన చోట కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం హామీలు ఇస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తూ ఉన్నాయి, ఆ పథకాలు ఎట్లా ప్రజలకు చేరవేస్తూ ఉన్నాయి అనేదాన్ని బేరు చేసుకుంటూ ఉంటారు. ఇలా మహారాష్ట్రలో జార్ఖండ్లో ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు, తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు పోయి ఎన్ని చెప్పొచ్చినా కూడా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పినా కూడా ఎట్లా ఉంటుందంటే గెలిచిన రాష్ట్రాలలో చేసినటువంటి పనులు, ఇచ్చిన గ్యారంటీలు, చేయలేని హామీలు ఇవి ఉంటాయి కదా, వీటిని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏమేమి ఇచ్చిన తర్వాత అవి మరి నెరవేరినాయా లేదా అని కంపేర్ చేసుకుంటారు. అట్లే ఇక్కడ కూడా కంపేర్ చేసుకుంటే వాళ్ళకి కాంగ్రెస్ కూటమి కంటే కూడా ఎన్డీఏ కూటమికే ఓట్లు పడ్డాయనే విషయాన్ని ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే రిజల్ట్స్ కూడా ఉంటాయని చెప్పి అంటూ ఉన్నారు.